అంబేద్కర్ గ్రంథాలయం కాదు ఆన్యాగం రాజకాడ కింద మరియు సిరిసిల్ల పట్టణ ప్రజలందరి తరఫు నుంచి కూడా చిట్యాల ఆలం గారి 130వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆ ఆశయాలను కూడా మనం ముందు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఒక పోరాట పట్టుమతో ఆమెను చూసి ఇన్స్పైర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. త్యాగమూర్తి అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఆమె ఆనాడే బలు బలహీన వర్గాల కోసము ఎదిరించి పోరాడినటువంటి మహనీయురాలు. ఆమె సేవలు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా శ్రీ సాకలి ఐలమ్మ పేరు మీద మార్చడం జరిగింది. అది సంతోషదగ్గ విషయము. ఇక ముందు కూడా ఆమె యొక్క అడుగుజాడల్లో ఆమె చూపినటువంటి బాటలు నడచడానికి మనం అందరం ప్రయత్నించాలని కోరుతా ఉన్నాను. ధీర వనిత, తెలంగాణ ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అన్ని పార్టీలు తర్వాత కుల సంఘాల ఆధ్వర్యంలో వారికి పూలమాలలు అర్పించి ఘనమైన నివాళులు అర్పించి వారు చేసినటువంటి త్యాగాలను స్మరించుకునేటువంటి ఈ సందర్భంగా వారు చూపినటువంటి బాటలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ధైర్యవంతులై ముందుకు కొనసాగి మన హక్కుల కోసం ముందుండి రాబోయే తరాలకు న్యాయం జరిగే విధంగా కొనసాగాలని కోరుకుంటూ వారి ఆశయ బాటలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రధానమైనటువంటి మంచి ప్రాధాన్యతనిచ్చి చరిత్రలో నిలిచే విధంగా బీసీ కులాలకు 42% రిజర్వేషన్ అయితేనేమి, గత 30 సంవత్సరాల పైన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి సందర్భాన్ని గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేయటం కానీ మరొక త్యాగం చేసి ధైర్యంగా ఈ యొక్క మరి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఈ బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరగాలి, మేలు జరగాలి, విద్య, ఉద్యోగ, ఉపాధి అన్నిట్లలో అవకాశం ఉండాలి, వాళ్ళ సమాజంలో అన్ని విధాలు ఎదగాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యొక్క రిజర్వేషన్ల సిస్టాన్ని 42% పెంచినటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఆనాటి పెత్తందారి వ్యవస్థలో అణిచివేతకు ప్రతిఘటించి పెత్తందారులను, పెట్టుబడిదారులందరినీ కూడా ఎదిరించి సమాజంలో ఒక వీర వనితగా నిలిచినటువంటి సాకలి ఐలమ్మను అందరూ స్ఫూర్తిగా తీసుకొని 50% రాబోయే ఎన్నికల్లో 50% మహిళలకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా రాజకీయంగా చైతన్యవంతమై విద్యా ఉద్యోగాల్లో సామాజికంగా చైతన్యవంతులు కావాలి, సాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ధైర్య సాహసాలతో ముందుకు కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు. సిరిసిల్ల పట్టణంలో 130వ జయంతి సాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమానికి వచ్చేసిన
తుక్కాండి ప్రకాశన్న గారు, కొడని నరసన్న గారు, మరియు రాగుల రాము గారు, మరియు చొక్కాల రాము గారు, ప్రతి ఒక్కరు సిఐ కృష్ణ సార్ గారు కానీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంకి పూలమాలలు అర్పించి జయంతి సందర్భంగా అందరూ వచ్చినందుకు పేరు పేరున మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.